సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో విద్యార్థులు మహిళా ప్రయాణికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బొల్లారం పరిధిలో ఆర్టీసీ బస్సులు సౌకర్యం బాగాలేదని, బస్సులు సరిపోవట్లేదని, ఉన్న బస్సులు కూడా సమయానికి రావట్లేదని బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. విద్యాలయాలకు, ఉద్యోగాలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని, ఆటో ఛార్జీల మోతలకు బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు చొరవ తీసుకుని బస్సుల సంఖ్య పెంచి సమయానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. నమస్కారం. ఐడియా బొల్లారం నుంచి విద్యార్థులు మాట్లాడుతున్నాం. బస్సులు ఇక్కడికి రావట్లేదు. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి. టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం. ఐడియా బొల్లారం నుంచి విద్యార్థులు మాట్లాడుతున్నాం. బస్సులు ఇక్కడికి రావట్లేదు. వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి. టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్ 2 బస్సులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్, మరి ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వస్తే మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం. చిన్న చిన్న బస్సులు ఉన్నాయి. మరి ఆటోలకు ఛార్జీలు తెచ్చిర్రు. 30 రూపాయలు అటు, 30 రూపాయలు ఇటు అంటే మేము బతుకోవడం మా తింటే ఎట్లా జరుగుతుంది? పిల్లలు ఎట్లా అనుకోవాలి? మాకు బస్సులు కావాలి. ఇట్లా పొద్దున అంతే గంటలు ఇక్కడనే వెయిటింగ్ చేస్తే వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. అక్కడ వెయిటింగ్ చేస్తే వాళ్ళు ఇంటికి రావాలంటే ఎప్పుడు రావాలి? మేము ఎప్పుడు వండుకోవాలి? పిల్లలతో ఎప్పుడు ఉండాలి? టైం రావట్లేదు. టైం రావట్లేదు.